హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఇషాన్ అక్కడే చైర్లో కూర్చుని బాధగా భర్తగా ప్రేమను పంచాలి అనుకున్నా. జీవితాంతం తోడుగా ఉండాలి అనుకున్నాను. కాని నువ్వు ఆ ప్రేమనే లేకుండా సమాధి చేశావు కదా. సీతలా ఉంటాను అన్నావు. కాని నువ్వు సీతవు కావు. నిన్ను తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది నాకు అని అనుకుంటూ అన్నిటినీ కోపంగా కింద పడేసి ఆఫీస్ నుండి బయటికి వెళ్ళాడు ఇషాన్ కోపంగా. కస్తూరి కార్తీక్ ని పిలుచుకుని ఇంటికి వెళ్ళింది. అప్పటికే కార్తీక్ నిద్రపోతుంటే సురేఖ చూస్తూ, తులసి బాబుని గదిలో పడుకోబెట్టు అని తులసికి చెప్పి, కస్తూరి ఇలా రామ్మా అని కూర్చోబెట్టుకొని, చూడమ్మా ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు, నువ్వు నీకు చెప్పాలి, అది నా బాధ్యత అంటూ నువ్వు కార్తీక్ ని దత్తత తీసుకున్నావు, మంచి పని. కాని నాకు కూడా ఇషాన్ కొడుకునో కూతుర్నో ఎత్తుకోవాలని ఉంటుంది కదా. మీరు ఇద్దరూ కార్తీక్ ని పెంచే పనిలో పడి మీకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించకుండా ఉన్నారేమో అని చెప్తున్నా నేను. అందుకే కార్తీక్ కి మరో గది డిజైన్ చేపిస్తూ ఉన్నాను. తులసి ఎలాగో ఒక్కటే ఉంటుంది కదా, అందుకే తను కార్తీక్ దగ్గర ఉంటుంది రాత్రిళ్ళు అని అన్నది సూటిగా సురేఖ గారు. ఆ మాటలను వింటూ ఇప్పుడు నేనేం చెప్పాలో తెలియదు. ఇషాన్ సార్కి చెప్పాక ఆయన ఏం చెప్తారో చూద్దాం అని అనుకుంటూ, అలాగే అత్తయ్య అని కస్తూరి మౌనంగా ఉంటే, నాకు ఆశలు ఉంటాయి కదమ్మా. ఇషాన్ నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడేమో బిజినెస్ అని నన్ను అస్సలు పట్టించుకోడు. ఇప్పుడు నువ్వు వచ్చావు. నువ్వు రాగానే ఇంటికి కల వచ్చింది. అలాగే చిన్ని బుడిబుడి అడుగులా కన్నయ్యనో లేక లక్ష్మీనో రావాలి అని ఆశపడుతున్నా తల్లి, అంతే. అయినా నీకు కూడా ఆశ ఉంటుంది కదా. నాకు తెలుసమ్మా, ప్రతి పెళ్ళైన ఆడదానికి అమ్మా అని అనిపించుకోవాలని ఎంత ఆశ ఉంటుందో నాకు తెలుసుగా. దేవుడి దయ వల్ల మనకు అంతా మంచి జరిగితే అంతే చాలు తల్లి అని సురేఖ గారు చెప్తుంటే, అత్తయ్య చాలా ఆశలు పెంచుకుంటుంది. ఒకవేళ నా గురించి తెలిస్తే నన్ను ఖచ్చితంగా తప్పుగా అనుకుంటుంది. ఎలా చెప్పాలి మీకు? ఒకవేళ చెబితే సీతా మేడం గిరిని ఏమన్నా చేస్తే అని అనుకుంటూ కస్తూరి మౌనంగా ఉండిపోతుంది, ఏం మాట్లాడలేక. అవును తల్లి, ఇషాన్ ఎక్కడా అని అన్నది అనుమానంగా సురేఖ గారు. మీటింగ్ ఉందని ఆఫీస్కి వెళ్లారు అని అంది కస్తూరి. సరే అమ్మా, నేను కాస్త నిద్రపోతా అని వెళ్తున్న సురేఖ గారిని చూస్తూ, అత్తయ్య మీరు నాకు చాలా చాలా సహాయం చేశారు. కానీ మీరు చేసిన సహాయాన్ని కూడా వీళ్ళు తమ లాభం కోసం వాడుకొని నన్ను మోసం చేయడమే కాక మీ సహాయాన్ని కూడా నాకు తెలియకుండా చేశారు. ఇప్పుడేం చేయలేను. ఎవరికి ఈ విషయం చెప్పలేని పరిస్థితి నాది. అటు చూస్తే గిరి, వాడిని ఏమన్నా చేస్తారేమో అన్న భయం. ఇటు చూస్తే ఇషాన్ సార్, ఆయన నాకు తాళి కట్టిన భర్త. ఎలా చూడాలో ఈ పరిస్థితిని అర్థం కావడం లేదు నాకు అనుకుంటూ వెళ్ళింది గదిలోకి. రాత్రి 11 గంటలైంది. కస్తూరి కార్తీక్ ని నిద్రపుచ్చి, ఏంటి సార్ ఇంకా రాలేదు అనుకుంటూ చూస్తూ కాల్ చేసింది ఇషాన్కి. కాని ఇషాన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. కంగారుగా ఇషాన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఇషాన్ వచ్చినట్లు కార్ సౌండ్ వస్తుంటే వచ్చారేమో అనుకుంటూ వెళ్ళింది పరుగున డోర్ తీయడానికి. డోర్ ఓపెన్ చేయగానే డ్రైవర్ ఇషాన్ ని కారులో నుంచి పిలుచుకొని వస్తూ ఉన్నాడు. ఇషాన్ తూలుతూ కింద పడబోతుంటే కస్తూరి పట్టుకొని, ఏంటి అన్నా సార్ ఇలా అని డ్రైవర్ని అడుగుతుంటే, మేడం సార్ పబ్లో తాగేసి పడుకున్నారు. నేను వెళ్లి చూసేసరికి ఇలా ఉన్నారు అని అన్నాడు డ్రైవర్. సరే అన్నా, దేని వరకు తీసుకెళ్దాం, నాకు కొంచెం సహాయం చేయండి అని కస్తూరి ఇషాన్ని చూస్తూ
డ్రైవర్ హెల్ప్ తో గది వరకు తీసుకుని వచ్చి గదిలో బెడ్ పై పడుకున్న కార్తీక్ ని తను ఎత్తుకొని జాగ్రత్తగా పడుకోబెట్టండి అని డ్రైవర్ కి చెప్తూ ఉంటే డ్రైవర్ ఇషాన్ని పడుకోబెట్టి వెళ్లిపోయాడు. కస్తూరి నేలపై దుప్పట్లు పరిచి కార్తీక్ ని పడుకోబెట్టి, సార్ మీరు ఇలా డ్రింక్ అనుకుంటూ ఇషాన్ని చూస్తూ షూస్ తీసి సరిగ్గా పడుకోబెట్టి, తినలేదేమో కదా సార్ అనుకుంటూ కాస్త తినిపించి ఇషాన్కి దుప్పటి కప్పి, ఏంటి సార్ ఇంతలా తాగారు, ఏమై ఉంటుంది అని అనుకుంటూ తను కూడా కార్తీక్ దగ్గర పడుకొని ఆలోచిస్తూ నిద్రపోయింది కస్తూరి. మధ్యరాత్రిలో ఇషాన్కి మెలకువ వస్తుంటే కళ్ళు మత్తుగా తెరుస్తూ ఉన్నాడు. ఆ మత్తు కళ్లకు అలాగే ఉంది. కాని ఇషాన్కి వామిటింగ్ వస్తున్నట్లు ఉంటే మెల్లిగా లేచాడు. చుట్టూ చూస్తూ ఎక్కడున్నా నేను అని చూస్తూ నా రూమ్కి ఎలా వచ్చాను అని అనుకుంటూ దూరంగా క్రింద ఒక మూలన పడుకుని ఉన్న కార్తీక్ ని కస్తూరిని చూస్తూ వెళ్లి వామిటింగ్ చేసుకుని వచ్చి కూర్చుని, ఇదేంటి నాకు వామిటింగ్ ఎంత తాగినా ఇలా వామిటింగ్ చేసుకోను కదా అనుకుంటూ షర్టుపై పడిన మరకలను చూస్తూ, ఏంటి ఈ మరక అని గుర్తుకు తెచ్చుకుంటూ కస్తూరి రాత్రి తనకి భోజనం తినిపించడం కొంచెం కొంచెం గుర్తుకు వస్తుంటే కస్తూరిని చూస్తూ, తను రాత్రి నాకు అన్నం పెట్టడం వల్ల వామిటింగ్ అయినట్లుంది అనుకుంటూ కస్తూరిని చూస్తూ, తనను చూస్తుంటే అలా ఎప్పటికీ చేసి ఉండదు అని అనిపిస్తుంది మనసుకి. కాని ప్రూఫ్స్ ఉన్నాయిగా అని అనుకుంటూ మళ్ళీ అలాగే తలవాల్చాడు ఇషాన్. శ్వేత మాత్రం నవ్వుతూ ఇషాన్ ఫోటోని చూస్తూ, ఇషాన్ నా నుండి దూరమై దానితో హ్యాపీగా ఉందాము అనుకున్నావు. శ్వేత శ్వేత ఇక్కడ చూస్తూ ఉండు, నీ చేతులతోనే దాన్ని బయట గెంటించేస్తాను అనుకుంటూ, నా ప్లాన్ సక్సెస్ అయింది. కాని ఆ కస్తూరికి కూడా చెక్ పెట్టాలి కదా, అంటే నేను ఏదో ఒక ప్లాన్ ని తన కోసం కూడా ఆలోచించాలి. ఆ ఇషానమ్మ దాన్ని కోడలు అని ఆ ఇంట్లో నెత్తిన పెట్టుకుంటుంది కదా, అక్కడ దాని స్థానానికి ఏ డోకా ఉండదు. అందుకే ఆ ఇంట్లోనే ఏదో ఉండాలి. అదే ఎలా? నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేను. కాని నేను వెళ్ళకపోతేనే నా మనిషి ఒకరు అక్కడ ఉంటే చాలు కదా, కాని ఎవరు అని అనుకుంటూ ఆలోచిస్తూ, ఇషాన్ అత్త ఆ సూర్యకాంతం ఉందిగా అని అనుకుంటూ, సత్యవతి ఆవిడ మాత్రమే నాకు హెల్ప్ చేయగలదు, అలాగే దానికి నరకం కూడా చూపించగలదు. కాని ఆవిడ అలా చేయడానికి ఒక డైమండ్ నెక్లెస్ ఎర్రగా వెయ్యాల్సి వస్తుంది. కాని తప్పదు కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది శ్వేత. ఉదయం సూర్యకిరణాలు కాదు, మధ్యాహ్న కిరణాలు ఇషాన్ ముఖం మీద పడి చివుక్కుమంటుంటే లేచాడు. మన డ్రింక్ బాబు లేచి లేవగానే చూశాడు తన భార్యామణి ఎక్కడుందో అని. కస్తూరి గదిలో ఉంటేగా దూరంగా ఒక మూల బొమ్మలతో ఆడుకుంటున్న కార్తీక్ కనిపించాడు. వాడిని చూస్తూ ఉండగానే కస్తూరి వచ్చింది లోపలికి. ఇషాన్ని చూస్తూ, సార్ లంచ్ టైం అయింది, మీరు ఫ్రెష్ అయ్యండి, లంచ్ చేద్దురు అని కార్తీక్ ని ఎత్తుకుని తనకి తినిపిస్తూ బయటికి వెళ్ళింది కస్తూరి. ఇషాన్ ఆలోచిస్తూ, ఒకవేళ తను నన్ను బొట్టులో వేయాలి అనుకుంటే నా గురించి పట్టించుకునేది, నన్ను అడిగేది కదా, మరి అలా మౌనంగా వెళ్తుంది అనుకుంటూ ఫ్రెష్ అయి క్రిందికి వచ్చాడు ఇషాన్. సురేఖ గారు తులసీలు ఇషాన్ని చూస్తూ, ఏంటి ఇషాన్ ఇలా ఆఫీస్ వర్క్ అని రాత్రిళ్ళు కూడా వర్క్ చేస్తే ఎలా? నీకు భార్య ఉంది, ముందు అయితే నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చినా ఏం అనలేదు నేను. కాని ఇప్పుడు అమ్మాయి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా, రాత్రి ఎప్పటికో వర్క్ కంప్లీట్ అయ్యాక వస్తే నీకోసం ఎదురు చూస్తూ తన హెల్త్ కూడా పాడవుతుంది కదా అని అంది సురేఖ గారు. ఇషాన్ కస్తూరి వైపు చూస్తుంటే, అంటే అత్తయ్య అడిగారు మీరు రాత్రి ఎన్నింటికి వచ్చారు అని, అందుకే చెప్పాను వర్క్ ఉంది అని, లేట్గా వచ్చారు అని అన్నది కస్తూరి కంగారుగా. ఇషాన్ కస్తూరిని చూస్తూ తింటూ ఉన్నాడు. సురేఖ గారు ఇషాన్ని చూస్తూ, ఇషాన్
ముందు అయితే ఎలా ఉన్నా ఏమనకుండా ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రం అలా ఉండను. నీకు పెళ్ళయింది, భార్య ఉంది, కాబట్టి కరెక్ట్ టైంకి ఇంటికి రావాలి నువ్వు, గుర్తు పెట్టుకో బాగా అని ఆవిడ తినేసి వెళ్ళింది. తులసి కూడా అక్కడి నుండి కార్తీక్ ని తీసుకుని గార్డెన్లోకి పిలుచుకుని వెళ్ళింది. ఇషాన్ మాత్రం కోపంగా ఎందుకు ఈ అబద్ధాలు అని అన్నాడు సూటిగా. అబద్ధాలు కొన్ని బంధాలకు బాధ లేకుండా చేస్తాయి. అత్తయ్యకి నీపై ఉన్న నమ్మకం పోకుండా కూడా చేస్తాయి అని అన్నది కస్తూరి అన్నిటినీ సర్దుతూ. అవునా, మరి డబ్బు కోసం మనుషులకు అబద్ధాలు చెబుతూ పైకి మంచి వాళ్ళలా నీతులు చెప్పేవాళ్ళని ఏమి అనాలో మరి అని అన్నాడు ఇషాన్ సూటిగా. కొన్నిసార్లు డబ్బులు అవసరమే, కానీ డబ్బు కోసం అబద్ధాలు చెప్పడం, వాళ్ళ స్వార్థం కోసం మోసం చేయడం కొంతమందికి చేతకాదులేండి అన్నది కస్తూరి కూడా అంతే సూటిగా. అంటే నన్ను మోసం అంటున్నావా నువ్వు? మరి నువ్వు మోసం చేసింది అని కోపంగా ప్లేట్లో చేతులు కడిగి కస్తూరిని తీసుకుని కాదు లాక్కుని గదిలోకి పిలుచుకొని వెళ్లి విసురుగా తోసి డోర్ లాక్ చేసి సీత రాముడు అని నీతులు చెప్పే నువ్వు ఎంతమందితో తిరిగావో నాకు తెలిసిపోయిందిలే. ఇంకా నా ముందు నాటకాలు ఆడకు. అసలు ఆ పిల్లాడు కూడా నీకు నీ చీకటి సరదాలకు పుట్టినవాడై ఉంటాడు. అందుకే వాడిని అనాథ అని చెప్పి ఎవరో కన్నవాడికి నన్ను తండ్రి చేశావు కదా తెలియగా అని అన్నాడు ఇషాన్ కోపంగా గట్టిగా. ఏంటి, ఏమంటున్నారు మీరు అని కస్తూరి షాక్గా అంటుంటే, అమాయకురాలుగా నటించి నన్ను మోసం చేసి ఇప్పటి వరకు నా దగ్గర నటించింది చాలు. నీ బుద్ధి అంతా నాకు తెలిసింది. నీకు కావాల్సింది డబ్బు, ఇంకా నిన్ను సుఖపెట్టడానికి మగాడు, అంతే కదా? అదేదో ముందే చెప్తే సరిపోయేదిగా. దానికోసం ఇలా అందరితో బంధాలను కలుపుకుంటూ ప్రేమ అనే ముసుగును వేసుకోవడం ఎందుకు? నీలాంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం. అలాంటిది నీతో పాటు ఒక గదిలో ఉండాలంటే నాకు కంపరంగా ఉంది అని అన్నాడు సూటిగా ఇషాన్. ఏం మాట్లాడుతున్నారు మీరు అని కస్తూరి ఇషాన్ని చూస్తూ, అసలు నా క్యారెక్టర్ ని వేలెత్తి చూపడానికి మీరు ఎవరు? అసలు మీకేం హక్కు ఉంది? అవును, ఇవన్నీ నన్ను అడుగుతారా, లేక మీకు మీరే కన్ఫర్మ్ చేసుకొని అంటున్నారా అన్నది అంతే సూటిగా కోపంగా గట్టిగా కస్తూరి. అడగడమా నిన్న? నెవర్ అంటున్నా నేను ఇవన్నీ నిన్ను గెట్ ఇట్. అయినా నీతో నేను మాట్లాడటమే వేస్ట్. నీలాంటి క్యారెక్టర్ లేని దానితో డబ్బు కోసం ఒళ్ళుని పరాయి మగాళ్ళకు అప్పగించే నీలాంటి దాన్ని నేను ఇక్కడికి అన్న ఇషాన్ మాట పూర్తి కాకముందే కస్తూరి ఇషాన్ చెంప చెల్లుమనిపించింది కోపంగా ఆవేశంతో. ఊహించని ఆ చెంప దెబ్బకు ఇషాన్ కోపంగా నువ్వు నువ్వు నన్ను అని చెంపపై చేయి పెట్టుకుంటూ కోపంగా ఇషాన్ అడుగుతుంటే, నిన్నే నేనే కొట్టాను. ఇంకొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తాను. ఏమనుకున్నావు నువ్వు నా గురించి? నీతో పాటు ఇక్కడ ఉంటున్నా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను నేను. ఏంటి, డబ్బు కోసమా నేను ఇక్కడ ఉంది? డబ్బు కోసం కాదు నేను ఇక్కడికి వచ్చింది, నా తమ్ముడికి ఆపరేషన్ చేయించుకోవడానికి. దాన్ని కూడా మీరు మీ లాభానికి వాడుకున్నారు. అత్తయ్య ఆశ్రమం తరపున నా తమ్ముడికి హెల్ప్ చేస్తే నువ్వు ఆ శ్వేత ఇద్దరూ కలిసి మీరే ఆపరేషన్ చేయించినట్లు నాతో చెప్పి అగ్రిమెంట్ రాయించుకొని ఇదిగో ఇక్కడ తీసుకొని వచ్చావు మీ ఇంటికి. అది మోసం కాదా? నాకు డబ్బు కాదు బంధాలు ముఖ్యం అని అనుకుంటా నేను. ఇన్ని రోజులు నాతో ఉన్నావు కదా ఇక్కడ, ఆ మాత్రం నా క్యారెక్టర్ ఏంటో తెలుసుకోలేకపోయావా నువ్వు? నువ్వు నాకు దగ్గరగా వచ్చినా కూడా నా హద్దులను ఏ రోజు దాటలేదు నేను. ఆ విషయం నీకు కూడా తెలుసు. అయినా నువ్వు అనుకున్నట్టే నేను డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునే దాన్నే అయితే నీతో పాటు ఇక్కడే ఉండి ఇలా ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు నాకు. నువ్వన్నట్లుగానే ఎవరినో ఒకరిని తగులుకుంటే బోలె డబ్బు వచ్చేది కదా.
చూడు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎవరో ఏదో చెప్పారని వాగకుండా నీ బుద్ధితో ఆలోచించడం నేర్చుకో అని కోపంగా వెళ్తూ, ఈ మాటలు ఇంకా నన్ను ఇలా అన్నా నిన్ను జన్మల నేను మర్చిపోలేను అనుకుంటూ బయటకు పోయి ఎవరైనా చూస్తారేమో అని మేడ మీదకు వెళ్లి కూర్చొని ఏడుస్తూ, నా జీవితంలో ఏ మాటలు వినకూడదు అని అనుకున్నానో అవే మాటలు, అది కూడా ఆ మనిషితోనే అనిపించుకున్నాను. అయినా నిజాయితీగా ఉంటే ఇలాంటి మాటలు రాక ఇలాంటి మాటలు వస్తాయి. వీళ్ళకి డబ్బు కోసం ప్రేమగా నటించి మోసం చేసి వెళ్లిపోయే వాళ్లే కరెక్ట్. నాలాగా బంధాలు, ప్రేమలు, దోమలు అంటే ఇలానే చూస్తారు చులకనగా అనుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది కస్తూరి మేడపైన. అసలు నిజం ఇషాన్ తెలుసుకుంటాడా కస్తూరి గురించి అని అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.